నగరంలో అభివృద్ధిని గురించి మాట్లాడేటప్పుడు ఎవరో చెబితే కాదు, ఆమె స్వయంగా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్సభ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఉద్దేశించి రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకవైపు రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్రం నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని పురంధరేశ్వరి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫస్ట్ అభివృద్ధి జరిగిందా లేదా అనేది పురంధరేశ్వరి స్పష్టంగా చెప్పాలన్నారు. ఇక కేంద్రం అనేది పైనుంచేమీ ఊడిపడలేదని, అన్ని రాష్ట్రాలు ఇచ్చిన నిధులతోనే కేంద్రం మళ్లా రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. అంతేకాని కేంద్రం తన సొంత ఖజానా నుంచి ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీలు అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఇచ్చిన నిధులు, తదితర పథకాలు తక్కువేనన్నారు. అప్పుడు టీడీపీ ఎన్డీఏతో అంటకాగే ఉంది కదా, ఎందుకు మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, విమానాశ్రయం అభివృద్ధికి, రైల్వే స్టేషన్ అభివృద్ధికి, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు తేలేకపోయారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్యాక్సులు కడితే 100 రూపాయలు ట్యాక్స్ కడితే 80 రూపాయలు వాళ్ళు పైనుంచి ఇచ్చారు. అదే మీరు ఉత్తర రాష్ట్రాల్లో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ చూస్తే వాళ్ళు 100 రూపాయలు ట్యాక్సులు కడితే 325 రూపాయలు బీహార్కి ఇచ్చారు. 270 రూపాయలు 2.7 టైమ్స్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. 1.95 టైమ్స్ మహారాష్ట్రకి ఇచ్చారు. బట్ వెరాజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా 0.8% ఇచ్చారు. అంటే 100 రూపీస్ మనం కడితే 80 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేది ఏంటండి? ఇవాళ అక్కర్లేదా? ఇంకా ఆంధ్రప్రదేశ్కి పెద్ద చూపుతో చూడాల్సింది ఉంది. నేను ఇవాళ చెప్తున్నా, కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి దాకా 190 కోట్లు మార్గాన్ని భరత్ తెచ్చాడు. ఇవాళ ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్ మేము తీసుకుని వచ్చాము. అదేవిధంగా కొవ్వూరు నుంచి గుండుగోలం దాకా 2600 కోట్లు వర్క్ కంప్లీట్ చేసాం. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సుమారుగా 3600 కోట్లు తీసుకుని వచ్చాము. ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొచ్చాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ 270 కోట్లు తీసుకొచ్చాం. ఆనపర్తి రైల్వే స్టేషన్కి 28 కోట్లు తీసుకుని వచ్చాం. నెడదవోలు రైల్వే స్టేషన్కి 26 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాము. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లు తీసుకొచ్చాం. 475 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాము. ఇవాళ మీరు చూసినట్టయితే ఇవాళ కంబాల చెరువు పార్క్ కానీ, ఇంకా నేను లిస్ట్ చెప్పుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇవాళ ఖేలో ఇండియా కింద 20 కోట్ల రూపాయలు నన్నయ్య యూనివర్సిటీకి తీసుకుని వచ్చాం. ఇప్పుడు సెంట్రల్ ఫండ్సా స్టేట్ ఫండ్సా పక్కన పెట్టండి, ముందర కొట్లాడేవాడు అక్కడ ఉండాలి కదా. కొట్లాడేవాడు లేకపోతే ఎవడు తీసుకొచ్చి ఇస్తాడు? ఇప్పుడు ఇవాళ మేము చెప్పిన అంశము దశల వారీగా మద్యపాన నియంత్రణ చేసుకుంటూ వెళ్తామని చెప్పాము. ఇప్పుడు మద్యపాన నియంత్రణ చేసుకుంటూనే ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మ్యాక్సిమం రెవెన్యూ సోర్సెస్ ఎక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశానికి కానీ లేకపోతే ఏ రాష్ట్రానికైనా కానీ మ్యాక్సిమం రెవెన్యూ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయో ఆ రెవెన్యూ సోర్సెస్ తెచ్చుకుంటూనే ఈ రకమైన మీరు చెప్పిన ఎక్సైజ్కి సంబంధించి మద్యపాన నియంత్రణ చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టాము. మేనిఫెస్టోలో మీరు క్లియర్గా చూడండి, ఏమైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అంతేగాని మీరు ఒక ఇండిపెండెంట్ బాడీ, దట్టు ఎలక్షన్ కమిషన్ని మీరు ఏ రకంగా ఫోర్స్ చేస్తారని అడుగుతున్నా, ఏ రకంగా సజెస్ట్ చేస్తారని అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి ఆ సగటు రాజకీయ పార్టీ పైన కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.